మహిళను కించపరచడం వైసీపీ నీచ సంస్కృతికి నిదర్శనమని బుక్రాయసముద్రం ఎంపీపీ సునీత తెలిపారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 1:20 సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సింగనమల నియోజకవర్గ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శైలజ, టీడీపీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి అమర్నాథ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకుడు ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న స్వేచ్ఛ అని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే కాదు, గతంలో కానీ అధికార పార్టీగా వైసీపీ ఉన్నప్పుడు మరి ఎంతమంది మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారి పట్ల సోషల్ మీడియాలో కానీ అసభ్య పోస్టర్లు అనేది పెట్టడం జరిగింది. మరి ఆ రోజు వైసీపీ నేతలే ఇవన్నీ చేస్తున్నారని తెలిసినా కానీ ఏమి తెలియనట్టు వాళ్ళకు ఒక అలవాటుగా పడిపోయింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఏనాడు కానీ వారి నాయకులనైతే నేతలనైతేనేమి పిలిచి ఎప్పుడు దండించిన దాఖలాలు లేవు. ఇది వారి యొక్క పార్టీకి ఒక దురదృష్టకరమని తెలియజేసుకుంటూ, మరియు టీడీపీ నెల్లూరు జిల్లాలోని టీడీపీ కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పై ఆ రోజు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం సైతము తప్పుపట్టడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడుకోకుండా నోరు మీదపడిన పరిస్థితి దురదృష్టకరమని తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆమె యొక్క మేకప్నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడడం అనేది వారి యొక్క పార్టీ ఎంత దీనస్థితిలో ఉందో కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా మహిళలకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కానీ, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా కానీ పార్టీలో నాయకులని కానీ చూడకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితులు మనం చూసినాం. ఈరోజు ముఖ్యంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ గారు ఒక విషయం గుర్తించుకోండి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భార్యను భారతి గారిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారని అధికార పార్టీ నాయకులని తెలిసినా కానీ వారి మీద కఠిన చర్యలు అనేది తీసుకోవటం జరిగింది. ఒకసారి చూడండి. మరి ఈరోజు మీరు మహిళల్ని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి మరి గాజువాక నియోజకవర్గంలో 95,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయినారు గారని ఒకసారి గుర్తు చేసుకోండి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో టీడీపీ అంటేనే ఒక ముఖ్య పాత్ర ఉంది. ఈరోజు క్రమశిక్షణ విలువలతో కూడిన పార్టీ అని మేము మహిళమంతా గర్వంగా తెలియజేసుకుంటూ, మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళా లోకంతో తరపున ధర్నాలు చేస్తామని కానీ తెలియజేసుకుంటూ, మా మనోభావాల్ని మరోసారి కానీ కొద్దిసేపు ఉండండి. అలాగే మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఒక దళిత మహిళగా మళ్ళీ ఈరోజు మహిళలను గౌరవించే విధంగా, మహిళలను రక్షణ భద్రత కల్పించే విధంగా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. మరి మహిళలందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళకి ఈరోజు సహకారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు కానీ మహిళలను అందరికీ విన్నట్టుగా ఉంటూ నేనున్నానంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలోని నాయకులైతేనేమి, పురుష నాయకులైతేనేమి మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తున్నారు. ఈరోజు ఎంపీ గారు కానీ నేనున్నానంటూ భరోసాను ఇస్తూ ఉన్నారు. మరి పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలు అయితేనేమి అందరూ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నామని కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాము. మహిళల్ని గౌరవించని రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు. మరి మా హోమ్ మినిస్టర్ గారిని అవమానించినందుకు ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మహిళల ఆత్మగౌరవం కించపరిచే విధంగా భాష వాడినప్పుడు కానీ మీకు తగినంత బుద్ధి చెప్తామని